హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో పాలకూరతో ఎంతో రుచిగా చేసుకునే పాలకూర ఉల్లికారం చూపించబోతున్నాను. పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఎప్పుడూ చేసుకునే పాలకూర పప్పు, పాలకూర ఫ్రై కాకుండా ఇలా కొత్తగా మరింత రుచిగా ఈ విధంగా పాలకూర ఉల్లికారం ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మరి ఈ కమ్మని పాలకూర ఉల్లికారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను పాలకూర ఉల్లికారం చేయడానికి 1/2 కేజీ పాలకూరను తీసుకున్నాను. దీన్ని ముందుగానే ఇలా బాగా కడిగి ఆ తర్వాత పాలకూర ఆకుల్ని ఇలా సన్నగా కట్ చేయండి. సన్నటి కాడలు ఉంటాయి కదా, వాటిని కూడా ఇలా కట్ చేసి తీసుకోండి. కొంచెం లావుగా ఉండే కాడల్ని పక్కకు తీసేయండి. ఇలా మనం తీసుకున్న 1/2 కేజీ పాలకూరని ఇలా సన్నగా కట్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన ఉంచి 4 మీడియం సైజు ఉండే ఉల్లిపాయల్ని తీసుకోండి. మనం తీసుకున్న పాలకూరకి ఈ ఉల్లిపాయలు కరెక్ట్గా సరిపోతాయి. ముందుగా ఈ ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు మరో పక్కన ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. ఈ టైంలో నూనె అనేది మనకు ఎక్కువ పట్టదు, ఇలా కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, 1 టీ స్పూన్ ధనియాలని తీసుకోండి. పాలకూర ఉల్లికారంలో ధనియాల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి 7-8 ఎండుమిరపకాయల్ని, 10 వెల్లుల్లిపాయల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇక్కడ నేను ఎండుమిరపకాయలతో పాటు కారాన్ని కూడా వాడుతాను కాబట్టి కొంచెం ఫ్లేవర్ కోసం ఇలా 7-8 ఎండుమిరపకాయల్ని తీసుకున్నాను. మీరు కావాలంటే కారం వేయకుండా టేస్ట్కి సరిపడా ఎండుమిరపకాయలని తీసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రని తీసుకొని దోరగా ఫ్రై చేయండి. సో వీటిని ఇలా బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే నూనెలోకి మనం కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలని తీసుకుందాం. ఉల్లిపాయలన్నింటినీ తీసుకొని దోరగా ఫ్రై చేయండి. అలాగే ఉల్లిపాయలు దోరగా ఫ్రై అవ్వడానికి ఇందులోకి కొంచెం ఉప్పుని తీసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇవి ఇలా సాఫ్ట్గా అయ్యి కొంచెం కలర్ మారాయంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లారేంత వరకు పక్కన ఉంచండి. ఇప్పుడు మరో పక్కన మనం ముందుగా ఫ్రై చేసిన ఎండుమిరపకాయలు, ధనియాలు ఉన్నాయి కదా, వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఇదే టైంలో మనం పాలకూర ఉల్లికారానికి సరిపడా 1/2 చెంచా ఉప్పును వేసి గ్రైండ్ చేసి తీసుకోండి. వీటిని ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మనం ఉల్లిపాయల్ని తీసుకుంటే ఉల్లిపాయలు కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవచ్చు. మనం ఫ్రై చేసిన ఉల్లిపాయలన్నింటినీ తీసుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం ఉల్లిపాయలు కనబడేలా కొంచెం బరకగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఇదే ప్యాన్లోకి 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, 1/2 చెంచా జీలకర్ర, 1/2 చెంచా ఆవాలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేయండి. వీటిని ఇలా బాగా ఫ్రై చేశాక 1/2 టీ స్పూన్ పసుపును తీసుకొని ఓసారి బాగా కలిపి అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. 7-8 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటే రుచికి కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకో టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవచ్చు. ఇదంతా కలిపి ఇందులోకి మనం కట్ చేసి పెట్టిన పాలకూరని తీసుకోండి. ఇలా పాలకూర ఆకుల్ని మొత్తం తీసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు పాలకూర ఆకుల్ని మగ్గనివ్వండి. పాలకూర ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారాన్ని తీసుకోండి. ఉల్లికారాన్ని మొత్తం తీసుకొని అంతా కలిసేలా బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు ఉడికించామంటే మనకి పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయినట్లే. 3 నిమిషాల తర్వాత మూత తీస్తే కమ్మని వాసనతో పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇలా చేసిన పాలకూర ఉల్లికారాన్ని అన్నంలోకి తీసుకున్న, చపాతీలోకి తీసుకున్న కమ్మగా తినేయొచ్చు. మీరు కూడా ఓసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోకండి.